హలో అండి, నేను శ్రద్ధ ఫ్రమ్ 6 of Wands. ఈరోజు యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి, అడ్వైస్ ఏంటి, టుడేస్ అడ్వైస్ ఏంటి అనేది చూద్దాం. ఐ టేక్ కేర్ ఆఫ్ మై ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. సో ఇక్కడ మీ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. ఇక్కడ యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తుంది. ఈరోజు మేబీ ఓవర్ థింకింగ్ అండ్ స్ట్రెస్ వల్ల మీరు మీ హెల్త్ని నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. సో అందుకే యూనివర్స్ మీకు ఒకసారి మళ్ళీ వార్న్ చేస్తుందన్నమాట. అంటే రిమైండ్ చేస్తుంది మిమ్మల్ని, మీ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోమని. ఓకే, సో ఈరోజు ఎఫర్మేషన్స్ అండ్ మీ పర్సన్ మీకు పంపించే మెసేజెస్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారనంటే, మీ సెపరేషన్లో అంటే మిమ్మల్ని సడన్గా గోస్ట్ చేసి మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన మీ పర్సన్ చాలా గుణపాఠాలు అయితే నేర్చుకున్నారట. ఓకే, వెరీ గుడ్. అవి మర్చిపోలేను అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నారో చూద్దాం. మీ దగ్గర చాలా సీక్రెట్స్ అయితే ఉంచారు, మీకు అన్ని విషయాలు అయితే చెప్పలేదు. సో నియర్ ఫ్యూచర్లో ఎప్పుడైతే మీకు రీయూనియన్ అనేది అవుతుందో అప్పుడు మీ పర్సన్ మీకు రిమైనింగ్ సీక్రెట్స్ ఏవైతే మెయింటైన్ చేస్తున్నారో అవన్నీ కూడా రివీల్ చేయబోతున్నారు త్వరలో. ఓకే, కొంతమందికి ఇది 1 month పట్టొచ్చు, కొంతమందికి 3 months పట్టొచ్చు. ఓకే, మిమ్మల్ని చేయడం ఇంకా ఇష్టం లేదు మీ పర్సన్కి. అండ్ కొంతమంది విషయంలో మీరే మీ పర్సన్ని చేశారు అండ్ అయినా కూడా మీ పర్సన్ మీకు రెస్పాండ్ అవ్వలేదు. బట్ ఇక్కడ ఇవాళ విషయంలో ఏం చెప్తున్నారంటే, మీ పర్సన్ మిమ్మల్ని కానీ ఎవరిని కానీ చేయాలని లేదు అని చెప్తున్నారు. ఓకే, సో మైండ్ గేమ్స్, మ్యానిపులేషన్ ఇలాంటివన్నీ కూడా మానేయాలి అని డిసైడ్ అయ్యారు. ఆల్రెడీ మానేశారు. చాలా చేంజ్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ బిహేవియర్లో. ఓకే, మిమ్మల్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు అంటున్నారు. అంటే పాస్ట్ పర్సన్ ఎప్పుడైనా రిటర్న్ అయ్యారనుకోండి, ఎవరి లైఫ్లోనైనా, ఎప్పుడు రిటర్న్ అవుతారో తెలుసా మీకు? ఎప్పుడు అంటే మీ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేని పరిస్థితిలో మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ మీ దగ్గరికే వస్తారు. లేదు మీలాంటి వాళ్ళు మళ్ళీ దొరికారు తన లైఫ్లో అనుకోండి, మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు కదా. సో అదే చెప్తున్నారు మీ పర్సన్. మీలాంటి పర్సన్ మీ పర్సన్కి ఇంకెక్కడ దొరకరు అని చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఇచ్చిన నర్చరింగ్, కేరింగ్ అండ్ ఆ నేచర్, మదర్లీ నేచర్ ఉంటుంది మీది, అది మీ పర్సన్కి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అనమాట. అట్రాక్ట్ చేస్తుంది మీ పర్సన్ మీ వైపు. సో మీకు కాల్ చేయాలని ఉందంట మీ పర్సన్కి. సో మీకు కాల్ చేస్తారు అండ్ మీతో లాంగ్ కాన్వర్సేషన్ అయితే చేస్తారు. కొన్ని విషయాలు అయితే మీతో కలిసి డిస్కస్ చేయాల్సిన ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీతో కలిసి డిస్కస్ చేస్తారు మీ పర్సన్. ఓకే, ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని చాలా బాధ పెడుతుందన్నమాట. సో ఆ విషయం మీ పర్సన్కి తెలుసు, అయినా కూడా ఏ విషయం డిసైడ్ చేసుకోలేరు. మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలన్నా కూడా చాలా ఆలోచించి అయితే ఇవ్వాలి. కాబట్టి మీకు ఏ విషయం చెప్పలేకపోతున్నారు, ఏది డిసైడ్ చేసి చెప్పలేకపోతున్నందుకు మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు మీ పర్సన్ కూడా బాధపడుతున్నారు. ఓకే, సో మీ పర్సన్ ఫీలింగ్స్ని మీరు అర్థం చేసుకుంటే బాగుండేది అని కూడా ఫీల్ అవుతున్నారు. డిసగ్రిమెంట్స్ అండ్ డెస్టినీ, రైట్ పాత్ కోసం చూస్తున్నారు. అంటే రైట్ ట్రాక్ మీద వెళ్ళాలి, నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బాగుండాలి, ఒక మంచి ట్రాక్ పైన ఉండాలి, ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉండాలి అని ఒక కరెక్ట్ డెస్టినీ కోసం సర్చింగ్లో ఉన్నారు మీ పర్సన్. ఓకే, వెరీ గుడ్. చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది మీ పర్సన్ లైఫ్లో అండ్ మీ పర్సన్ థాట్ ప్రాసెస్లో.
అసలు మిమ్మల్ని ఎందుకు గోస్ట్ చేశారు అని అంటే అప్పుడు సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సో ఆ సిచ్యువేషన్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి మిమ్మల్ని గోస్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది మీ పర్సన్కి. సో అది కూడా చెప్తున్నారు ఈరోజు ఫీలింగ్స్లో. ఓకే, సో లాస్ట్ కార్డ్. మీ పర్సన్ హ్యాపీగా లేరట అండ్ సాటిస్ఫైడ్గా లేరట. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ నాట్ హ్యాపీ అండ్ నాట్ సాటిస్ఫైడ్. ఎందుకంటే తను అనుకున్న విధంగా ఏది జరగట్లేదు, తను అనుకున్నది ఏది జరగట్లేదు. సో ఇప్పుడు ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ స్టార్ట్ చేస్తారో అండ్ ఆలోచించి నెక్స్ట్ స్టెప్ వేస్తారో అప్పుడే అన్ని పనులు ముందుకెళ్తాయి అండ్ తన లైఫ్లో ముందుకెళ్ళే పరిస్థితి అయితే చూస్తారు. ఓకే, సో మీ పర్సన్ థాట్స్ ఇలా ఉన్నాయి ఈరోజు మీకు పంపించిన మెసేజెస్ ఇవి. ఓకే, తను అనుకుంటున్న మెసేజెస్. అండ్ ఈరోజు చాలామందికి అయితే కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది తప్పకుండా మీ పర్సన్ దగ్గర నుండి. ఓకే.